తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నది శ్రీ కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, అమ్మవారి ఉపాసకులు, అలాగే శ్రీ విద్య ఉపాసకులు, అమ్మవారి గురించి మనకి ఎంతో వివరంగా తెలియచేస్తూ అమ్మవారి మార్గంలో నడిపిస్తున్నటువంటి వేణుశ్యామ అమ్మతో ఉన్నాం. మనం వారి పీఠంలోనే ఉన్నాము. అమ్మతో మాట్లాడి ఈ వారాహి నవరాత్రుల గురించి మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకున్నాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ చాలా సంతోషం మళ్ళీ కలవటం. అమ్మవారి గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, కానీ విశేషంగా వచ్చేటువంటి పర్వదినాలు అయితే అవి ఇంకా అద్భుతం. వారాహి నవరాత్రులు. అసలు వారాహి దేవత అంటే ఎవరు? ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం. ఇప్పుడు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొత్తగా వింటున్న వాళ్ళకి, లేకపోతే తెలుసుకోవాలి అంటున్న వాళ్ళకి ముందుగా తత్వం కూడా మాట్లాడుకోవాలి. అసలు ఏ దేవత అయినా ఒక తత్వం ఉంటుంది, అది బోధపడితే మనం ఆ మార్గంలో వెళ్ళొచ్చు అని అంటారు. అసలు వారాహి అంటే ఎవరు? ఆ దేవత ఎలా ఉద్భవించారు? వారి గురించి ముందుగా తెలియజేస్తారా? వారాహి అంటే వరాహ అవతారం ఏదైతే ఉందో స్త్రీ రూప శక్తినే వారాహి అని పిలుస్తున్నాం. అంటే విష్ణుమూర్తి యొక్క స్త్రీ శక్తి ఏదైతే ఉందో అదే వారాహి అంటే. ఇక్కడ అందువల్లే మీకు లలితాదేవిని శ్రీ విద్యా ఉపాసనకు వచ్చేసరికి లలిత అమ్మవారిని మంత్రి సైన్యాధ్యక్షురాలు అని ఇద్దరు ఉన్నప్పుడు మంత్రి కింద రాజశ్యామలాదేవిని, సైన్యాధ్యక్షురాల కింద వారాహి అమ్మవారిని కొలుస్తున్నాం. ఈ వారాహి అమ్మవారికి ఏంటి అంటే సైన్యాధ్యక్షురాలు అంటే అర్థం ఏమిటి అంటే మీరు చూస్తే కిరిచక్రధారుడ దండనాథ పురస్కృత, ఆ దండనాథుడు ఎలా వచ్చాడు అని అన్నప్పుడు అసలు ఈవిడ ఉద్భవమే ఒక అద్భుతం. ఎలా అద్భుతం అంటే లలితోపాఖ్యానం చెప్పినప్పుడు లలితోపాఖ్యానంలో అంటే లలితాదేవి ఎలా ఉద్భవించింది అని అన్నప్పుడు రాక్షసుడు ఏమంటాడట అంటే ఒక్క ఆడదానివి అంటే నువ్వు ఏం చేయగలవు అని అడుగుతాడు లలిత అమ్మని. ఎందుకు అంటే రాక్షసులను చంపడానికే, అంటే చండీ అవతారం ఎత్తినప్పుడు చాముండి కింద ఇక్కడికి వచ్చినప్పుడు రాక్షసులను చంపడానికి అమ్మ భూమి మీదకి వస్తుంది. భూమి మీదకి రాగానే ఆవిడ నారచీర కట్టుకుని చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఈ తపస్సు చేసుకుంటున్నావిడిని వచ్చి అడుగుతాడు, ఎంత అందంగా ఉన్నావు, నువ్వేమిటి హిమాలయాల్లో తపస్సు చేయడం, రాజుగారు అంతఃపురాల్లో ఉన్నావు అనుకో, నీ అందానికి ఒక విలువ వస్తుంది అని చెప్తాడు. చెప్పగానే ఈవిడికి చాలా ఏమిటి అని అంటే అంటుందిట, అహో నేను అంత అందంగా ఉన్నానా, నాకు తెలియదు అసలు, మరింత అందగత్తిని నేను వచ్చి మీ రాజుగారి దగ్గరికి వస్తే ఏం బాగుంటుంది, మీ రాజును వచ్చి నన్ను తీసుకెళ్ళాడు అనుకో చాలా బాగుంటుంది కదా అని చెప్తుందిట. చెప్పగానే వీడికి చాలా కోపం వస్తుందిట. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నీకు ఇంత పొగరా, ఒక్క జబ్బ పట్టుకుని లాక్కు వెళ్తే నిన్నెవరైనా ఏం చేయగలరా, నువ్వు నన్ను ఏమైనా చేయగలవా అని అడుగుతాడట. అని ఆయన అయ్యో తప్పే ఉంది, హాయిగా లాక్కుని వెళ్ళు అని చెప్తుందిట. చెప్పేసరికి వీడు ఒక జబ్బు పట్టుకుందాం అని చెప్పి చేయి పట్టుకుని లాగుతాడు. ఎందుకంటే వాడు రాక్షసుడు, ఈవిడ పాపం మామూలు స్త్రీలా పూజ చేసుకుంటుంది, హాయిగా తపస్సు చేసుకుంటుంది. లాగేసరికి లాగడం, ఇద్దరు వచ్చారు, ఇద్దరు లాగుదామని ట్రై చేశారు, అవలేదు. అవ్వకపోయేసరికి ఇదేదో మనం అనుకున్నది కాదు అని చెప్పేసి సైన్యాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చేసరికి ఒక్క ఆడదానివి అని అన్నందుకు అమ్మ ఏం చేస్తుంది అంటే అదే లలితా సహస్రంలో కూడా చెప్తారు. దీన్నే లలితోపాఖ్యానంలో అయితే చాలా అద్భుతంగా ఎలాగూ అని అంటే చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత అనేసరికి ఏమైందిట అంటే శ్రీచక్రాన్ని రథం కింద చేసుకుని మొత్తం ఆభరణాలు 18 చేతులతో ఆయుధాలు పెట్టుకుని చక్కగా చక్రరాజంలో నుంచుని ఉంటుంది. నుంచుని ఉండేసరికి ఈ రథానికి 2 వీల్స్ ఉంటాయి. ఆ 2 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఎడం వైపు ఉన్న చక్రాన్ని గేయ చక్రం అని, కుడివైపు ఉన్న చక్రాన్ని కిరిచక్రం అని అంటారు. ఈ కిరిచక్రం నుంచి తన సైన్యంతో ఉద్భవించిందే వారాహి. ఇక్కడ కిరిచక్రం అంటే అర్థం ఏమిటి అని అంటే నార్మల్గా మనిషి యొక్క లక్షణం ఏమిటి అంటే జ్ఞానానికి, అంటే జ్ఞానశక్తి, మన లోపల ఉన్న జ్ఞానశక్తి ఎవరు అంటే వారాయి. ఆ జ్ఞానశక్తి అవడం వల్ల నార్మల్గా మన హ్యూమన్కి ఏమిటి అంటే ఎనాలిసిస్, ప్రతి దానికి విశ్లేషణ చేయడం అన్నది చాలా అలవాటు పరిపాటిగా. అంటే ఏదొచ్చినా సరే మనం విశ్లేషిస్తూ ఉంటాం. ఆ విశ్లేషణలో మనం దేన్ని కోల్పోతున్నాం అంటే జ్ఞానాన్ని కోల్పోతున్నాం. దానికి కూడా మనకున్న పెద్ద పెద్ద కన్ఫ్యూజన్లు ఏమీ లేవు. ఏమిటి అంటే అవునా కాదా, చైనా వద్దా,
ఉందా లేదా అనుకుంటూ వాటి మధ్యలోనే మనం ఏం చేస్తున్నాం, బోల్డ్ అంత విశ్లేషించేస్తూ ఉంటాం. ఆ విశ్లేషణ తీసేసి మనకి ఎవరైతే క్లారిటీ ఇస్తారో, అందుకే ఆవిడ కిరిచక్రధారూఢ దండనాథ పురస్కృత, మనలో ఉన్న రాక్షస గణాన్ని అంతటినీ సంహరించి మనకి అంటూ ఒక క్లారిటీ ఇచ్చే తల్లి ఎవరు అంటే అదే వారాహి. అందుకని మన లైఫ్కి ఒక క్లారిటీ కావాలి అంటే తప్పకుండా చేయాల్సింది ఎవరిని అంటే వారాహి అమ్మని పూజించాలి. అమ్మవారి ఉద్భవం అలా జరిగింది. అయితే అమ్మవారి ప్రధానంగా రాత్రి వేళ పూజ చేస్తారని అంటారు కదమ్మా, అంటే కారణం ఏంటి? కారణం ఏమిటి అంటే కాశీ అన్నది ఆజ్ఞాచక్రం. మన దేహానికి అనుకోండి, మన భూమికి అనుకోండి, ఏదైనా ఆజ్ఞాచక్రమే కాశీ. అంటే ఆ కాశీ అన్న పేరే కాంతి అని అర్థం. కాంతి అంటే జ్ఞానము అని అర్థం. ఆ జ్ఞానశక్తే వారాహి అవడం వల్ల కాశీకి క్షేత్రపాలకి కింద ఆవిడ రాత్రి పరిపాలిస్తుంది. పగలు కాలభైరవుడు కాశీని పరిపాలిస్తే రాత్రి వారాహి అమ్మవారు. అందుకని చెప్పేసి రాత్రి వేళలో ఆవిడ శక్తి అన్నది చాలా, అంటే ఆవిడ లేచి ఉన్నప్పుడున్న శక్తి ఏదైతే ఉందో అది అందరూ అంటే పగలంతా ఆవిడ పడుకుని రాత్రి పరిపాలిస్తుంది అని చెప్తారు. అందుకని మన ఆజ్ఞాచక్రం సరిగ్గా పనిచేసి దానికి నిజమైన జ్ఞానం, ఆ కాంతి రావాలి అంటే రాత్రి వేళల్లో ఏంటి అంటే ఆవిడ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయాలి అని అంటారు. మన గురువులు కనుక పర్మిషన్ ఇస్తే పగలు కూడా వారాహిని ఉపాసించవచ్చు. పగలు కూడా ప్రధానమైతే రాత్రి, ఎందుకంటే రాత్రి ఆ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి వేళల్లో చేయమని చెప్తారు. అమ్మ, వారాహి అమ్మవారికి అలాగే అష్టమాతృకలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అష్టమాతృకల్లో కూడా వారాహి అమ్మవారు ఉన్నారని చెప్తారు కదా, అంటే ప్రాధాన్యత ఎంత ఉంది, ఎందుకు అందులో మనకి అమ్మవారి గురించి చెప్పబడింది? అంటే 8 మంది మాతృకలు, మీరు దానికి అష్టమాతృకలు ఉన్నప్పుడు కూడా మీకు ఏంటి అంటే అష్టమాతృకల్లో వారాహికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే అది మీకు సింహాచలం చెప్తుంది. మీరు చూడండి, ఆ సింహాచలాన్ని అప్పలకొండ అని పిలుస్తారు. ఆ మధ్యలో ఉన్నది వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటే వారాహి. మీరు అక్కడ చూస్తే స్త్రీ రూపమైన వారాహి రూపమే అక్కడ ఉంటుంది. మీరు చందనం తీసేసినప్పుడు మీరు చూస్తే మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దాన్ని అప్పలకొండ అని చెప్పడానికి కూడా కారణం ఏమిటి అంటే మొత్తం అష్టమాతృకులు అక్కా చెల్లెళ్ళు అందరూ ఉన్న కొండ అది. అందుకని ఆ కొండపైన మొత్తం బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవ్ మధ్యలో వారాహిని పెట్టి వీళ్ళందరూ పరిపాలిస్తున్నారు. దానివల్ల ఏమవుతోంది అని అంటే మనలో ఏదైతే ఇప్పుడు చూడండి అష్టమాతృకులు ఎలా ఉన్నారు, అష్టదిక్కుల్లో ఉన్నారు. ఆ అష్టదిక్కుల్లో ఉండి ఈవిడున్న మూల కూడా మీరు చూస్తే చూడండి ఏమొస్తుంది, ఈ చివర అంటే ఏ చివరికి వస్తుంది అని అంటే ఇటు సైడ్ వాయవ్యం సైడ్ వస్తుంది. అంటే అర్థం ఏమిటి అని అంటే అక్కడ మనలో ఏదైతే మనం ఏంటి అంటే ప్రతి దానికి లోబడిపోతూ ఉంటాం. అంటే చూడండి అక్కర్లేని అట్రాక్షన్స్ అన్ని మన చిన్ని లోపాలతో మన క్యారెక్టర్ని మనమే ఏం చేస్తూ ఉంటాం అంటే చూడండి మనకు ఒక చిన్న బద్ధకం ఉందనుకోండి, ఆ పని చేయాలని మనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అది ఏం చేస్తామంటే పక్క వాళ్ళతో చేయించి మనం చేసినట్టు అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేస్తే ఏమవుతుంది అంటే మనలో ఉన్న లోపం తొలగిపోతుంది. అదే కనుక వేరే వాళ్ళతో చేయిస్తే దాంట్లో మనకి ఏం రాదు అంటే అనుభవం రాదు. ఎందుకంటే మన పని మనమే చెయ్యాలి. అంటే ఆ చిన్న లోపం ఏదైతే ఉందో అది మనకు ఉన్నట్టు కూడా తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఆజ్ఞాచక్రం అంటే ఏంటి అంటే నువ్వు శాసించగలిగిన శక్తివి. ఆజ్ఞ అంటేనే శాసనం. మీరు ఏం చెప్తే అది ఏమవ్వాలి, జరిగి తీరాలి. అలాంటి స్థితిని మనకి చిన్ని లోపాల వల్ల ఏం చేస్తున్నాము అని అంటే శాసించగలిగే శక్తి శాసించబడుతోంది. అంటే మీరు అందరికీ కమాండర్ కింద ఉండాల్సిన వాళ్ళు కాస్త మీరు మీ మైండ్కి అంటే మీ మెదడుకి అంటే మీ మనస్సుకి లోబడిపోవడం వల్ల అంటే చిన్న బద్ధకంతో మీరు పని చేయకూడదు అన్న దాంతో మీరు అనుభవాన్ని సాధించలేకుండా మీ లోపాలని మీరు తొలగించలేని స్థితి ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే తీసేస్తారో అది వారాహి. అందుకనే సప్తమాతృకలు అంటే అష్టమాతృకలకి శ్రీ విద్యా ఉపాసనలో 8 మంది మాతృకలు చెప్తాం. ఆ 8 మంది మాతృకలకి కూడా ఇంతే ఇంపార్టెన్స్ ఉంది. ఇందులో వారాహికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఖచ్చితంగా మనలో ఉన్న లోపాలు మనం తొలగించుకోకపోతే ఈ సృష్టిలో ఎందులోనూ ఎదగలేము. ఎందుకు అంటే జనరల్గా నార్మల్ హ్యూమన్కి ఏంటి అంటే పక్క వాళ్ళలో ఉన్న లోపం చూడడం వస్తుంది కానీ తనలో ఉన్న తన లోపం చూసుకోవడం రాదు. ఎవరైతే తనలో లోపాన్ని తను చూసుకుంటాడో వాడే ఎదుగుతాడు. పక్కవాడి గురించి ఎంత ఆలోచిస్తామో అంత మనం వెనక్కి వెళ్ళిపోతాం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవసరం కాబట్టి వారాహి అంత ఇంపార్టెన్స్ ఉంది.
అందులో మనం ఉద్ధరించుకోవాలి అంటే తప్పకుండా, అంటే ఈ శ్రీ విద్యోపాసనని కాదు, ఏ పని చేయాలన్నా మనలో లోపాలు మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. పక్క వాళ్ళలో లోపాలు మనకు అవసరం లేదు. అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారో అది వారాహి. అది ఎప్పుడు చేస్తామో అప్పుడే మనకి ఆజ్ఞ, అంటే మీరే ప్రతి దాన్ని శాసించగలిగిన వారి కింద మారతారు. అది అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారో అదే వారాహి. అందుకే ఆవిడ అమ్మ. సప్త మాతృకలు అని చెప్పడానికి కాదు, వాళ్ళు 8 మంది అమ్మలు. అష్టమాతృకలు 8 మంది అమ్మలు. ఆ అమ్మలు అవడం వల్లే వాళ్ళ అమ్మలాగే మనలో ఉన్న లోపాలను తొలగిస్తారు, సరిదిద్ది మంచి మనుషులుగా తీర్చిదిద్దుతారు. వారాహి నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలి? అందరూ చేసుకోవచ్చా? వీటికి ఏమైనా నియమాలు ఉంటాయా? విశేషంగా వీరు మాత్రమే అమ్మవారిని ఆరాధించాలి అని ఉందా? అమ్మని ఆరాధించాలి అని అనుకోవడమే మనకు ఆవిడిచ్చిన ఎలిజిబిలిటీ. ఎందుకు అంటే మన లోపల ఉన్న ఆలోచన శక్తి ఏదైతే ఉందో, ఇందాకనే చెప్పుకుంటున్నాం, కిరిచక్రధారూఢ దండనాథ పురస్కృత అంటే మన మెదడుకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచనే వారాహి. ఎందుకంటే మనలో ఉన్న ఆలోచనలలో క్లారిటీ ఎవరైతే ఇస్తారో అదే వారాహి. మనకున్న కన్ఫ్యూజన్లన్నీ ఎవరైతే తీసేస్తారో అదే వారాహి. మనకి ఆవిడ కొలవాలి అన్న ఆలోచన రావడమే మనకి ఆవిడిచ్చే అర్హత. ఆ అర్హత అది చెయ్యాలి అని అనిపించినప్పుడు తప్పకుండా చేయొచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే ఉపాసనా విధానంగా చేయాలి అంటే దానికి తప్పకుండా ఒక గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర దీక్ష తీసుకుని ఆ గురువు ఏదైతే మనకి అనుగ్రహించారో, అంటే ఒక్కొక్క పరంపరలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి వాళ్ళ పరంపరలో వాళ్ళు ఏ విధంగా మీకు అనుగ్రహించారో ఆ ప్రకారం మీరు వారాహిని కొలుచుకోవచ్చు. అలా కాదు, నాకు ఇదంతా చేయలేనండి, నేను మామూలుగా అమ్మని కొలవాలనుకుంటున్నాను అని అనిపించినప్పుడు చక్కగా అమ్మవారి హృదయం ఉంటుంది, కవచం ఉంటుంది, ఇవి ఎవరైనా చదువుకోవచ్చు. మీకు ఖాళీ వారాహి అమ్మవారి కవచం, హృదయం. అంతేకాకుండా పువ్వులతో పూజ చేసినప్పుడు అష్టోత్తరం లేదా సహస్రనామావళి మీకున్న టైం ప్రకారం మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఆవిడ కొలుచుకోవచ్చు. కాబట్టి ఉపాసనా విధానంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా గురువుల దగ్గరికి వెళ్ళి మాత్రమే, అంటే వెళ్ళి ఏదో యూట్యూబ్ చూసి చేస్తాను అలాంటివి చేయకుండా చక్కగా మంత్రం తీసుకుని ఆ పరంపరలో ఏ గురువుతో వెళ్ళారో ఆ పరంపర ప్రకారం వెళ్ళండి. అలా కాదు అనుకుంటే చక్కగా ఇవి ఎవరిని అడగక్కర్లేదు, అమ్మవారికి దండం పెట్టుకుని హాయిగా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఇది కూడా చేయలేనండి అని అంటే లలితా శాస్త్రంలోనే ఉంది, కిరిచక్రధారూఢ దండనాథ పురస్కృత అని చదువుకోవచ్చు, లేదా విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఇదైనా చదువుకోవచ్చు. ఈ 2 నామాల్లో ఏ నామం అయినా సరే మీరు ఎన్నిసార్లు చేసుకోగలిగితే రోజంతా ఈ నవరాత్రులు. ఎందుకంటే ఈ 9 రోజులు ఏమవుతుంది అంటే ఆవిడ యొక్క శక్తి బాగుంటుంది కాబట్టి మిగతా రోజుల్లో చేయడం కంటే ఆషాఢ మాసంలో ఈ 9 రోజులు ఎందుకు చేయాలి అని అంటారంటే ఆవిడ దగ్గర చూడండి, అంటే వ్యవసాయం, అమ్మవారి దగ్గర నాగలి అవన్నీ ఉండడం మీరు చూస్తారు. అంటే వ్యవసాయం ఏంటి అంటే మనలో ఏదైతే కలుపు మొక్కలు పెరిగాయో వాటన్నిటినీ తీసేసి, అంటే లోపల ఏంటి అంటే మహాపద్మాటవి సంస్థ కదంబవ నివాసిని అని అమ్మవారిని అంటారు. అంటే ఈ లోపల పద్మాలు ఉన్నాయి, అవి ఏమిటంటే మహాపద్మాలు అంటే చాలా మీరు చూసిన ఈ బయట చూస్తున్న కమలా పువ్వులు ఇవేవైతే ఉన్నాయి, తామర పువ్వులు ఇవి కాదు, ఇందులో ఉన్న మహాపద్మాలు అంటే వాటన్నిటికంటే గ్రేట్ పువ్వులు. ఆ గ్రేట్ పువ్వులు ఏంటి అంటే అవి ఒక్కొక్కటి నిధులు అనమాట. వాటిని కనుక తవ్వుకుంటే మీలో ఉన్న జ్ఞానం ఏమిటి, మీలో ఉన్న సంపదలు ఏంటో మీకు తెలుస్తాయి. ఇప్పుడు ఏమైంది అని అంటే మనం అక్కర్లేనివన్నీ అంటించుకుని వాటిని కలుపు మొక్కలు చుట్టూ మొలిపించుకుని ఆ పువ్వులు కాస్త ఏం చేసామంటే మొక్కల కింద మార్చేసుకున్నాం. ఆ మార్చుకున్న మనం మళ్ళీ సాధన ద్వారా ఏం చేస్తున్నాము అని అంటే ఈ మొక్కలు చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని తీసేసి మళ్ళీ అవి వికసించేటట్టు చేసుకుంటున్నాం అనమాట. ఆ సంపదలను ఎవరిస్తారో ఆ సంపద స్వరూపమే వారాహి అమ్మవారు. అందుకే ఇక్కడ సచామర రమావాణి అని చెప్తున్నారో రమాదేవి కింద అంటే లక్ష్మీదేవి కింద వారాహిని కొలుస్తాం మనం, శ్యామలాదేవిని సరస్వతీదేవి కింద కొలుస్తున్నాం. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపమైన వారాహి మనలో ఏదైతే సంపదలు అంటే మన లోపల ఏ సంపదలు ఉన్నాయో వాటిని కనుక మనం తవ్వితే బయట మనకి ఆవిడ ఎంత ఇచ్చింది అని అంతవరకు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే నువ్వు నాకేం ఇచ్చావని అడగడం, అంటే మనం ఎవరినైనా అదే అడుగుతూ ఉంటాం. కానీ అక్కడి నుంచి అర్థమవుతుంది ప్రకృతి నాకేం చేస్తోంది,
నాకు ఎంత ఇచ్చింది, నేను ఎంత వాడుకోవటం లేదు అన్నది మనకి ఎప్పుడు తెలిసిందో, మనకి ఇంత ఉంటే మనం ఏం వాడుకోకుండా నాకేం లేదనుకుంటున్నాము అని అర్థం అవుతుంది అనమాట. అది అర్థమయ్యే రియలైజేషన్ ఎవరిస్తారో అదే వారాహి అమ్మవారు. కాబట్టి చక్కగా ఆవిడకి ఏంటంటే ఈ నామాలు ఇవన్నీ నేను చేయలేననుకున్నా ఐంగ్లం వారాహి నమః అని అనుకున్నా సరిపోతుంది. లేదు అది కూడా అనుకోలేదండి అంటే ఐం గ్లౌం అనుకున్నా సరే ఆవిడ మొక్కట మంత్రాన్ని ఆవిడ చక్కగా వరాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ కావాల్సింది ఒకటే అమ్మ, ఏమిటి అంటే ప్రేమగా ఆవిడని పిలిస్తే చాలు అమ్మ హాయిగా, ఎందుకంటే మీరు ఒక్కడిగేస్తే చాలు ఆవిడ 10 అడుగులు వేసుకుని వస్తుంది. అదే అమ్మ అంటే. ఆ విషయం మాత్రం నిజం. అమ్మ ఎప్పుడు ప్రేమగా అమ్మ అని పిలిస్తే చాలు పలుకుతుంది. అందుకే ఆవిడ అమ్మలగన్నమ్మ. చాలా చక్కగా చెప్పారమ్మ. అలాగే వారాహి అమ్మవారి గురించి ఒక సందేహం అడిగారమ్మ. అమ్మ మాకి అమ్మవారి ఫోటో పెట్టుకోవటం కానీ లేకపోతే వారాహి అమ్మవారి ఇవి కానీ ఇవి తెలియదు, ఎప్పటి నుంచి కూడా చేయట్లేదు. కానీ ఆషాఢ నవరాత్రులు అనేవి ఏవైతే ఇప్పుడు వస్తున్నాయో ఈ గుప్త నవరాత్రులుగా చెప్పబడేవి, ఇప్పుడు మేము లలిత అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చా? మేము వారాహి అమ్మవారి చేయలేకపోతే ఈ 9 రోజులు అసలు ఎలా జరుపుకోవచ్చు? హాయిగా లలితా సహస్రం దేనికైనా పనిచేస్తుంది. ఎందుకు అంటే సకల విద్యలు ఉన్నదే లలిత. కాబట్టి లలితాదేవి ఫోటో పెట్టుకున్నా ఇప్పుడు చూడండి వాడు బాస్నే పిలిచారనుకోండి, వీళ్ళందరూ ఆటోమేటిక్ గా వచ్చేస్తారు కదా. అది ఒకటి. రెండోది ఏంటి అంటే అంతా ఒక్కటే, ఏ రూపాన్నైనా ఏ రూపంలో అయినా చూడొచ్చు. ఇప్పుడు అంతా ఒక్కటే అన్నప్పుడు అంతా అమ్మ నుంచే వచ్చింది అన్నప్పుడు ఈ వారాహి కూడా అమ్మ స్వరూపమే కదా. ఆ లలితాదేవి రూపంలో వారాహిని హ్యాపీగా కొలుచుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే 9 రోజులు స్టార్టింగ్ ఎలా జరుపుకోవాలమ్మా? ప్రారంభం నుంచి అమావాస్య నుంచి మొదలుపెట్టి దశమి వరకు చేసి దశమి రోజు ఉద్వాసం చెప్తాం మనం. అంటే 9 రోజులు నవరాత్రులు అవ్వాలి కాబట్టి 10వ రోజు అలా కాదండి అని అనుకున్న వాళ్ళు 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, లేదా అన్ని రోజులు ఆషాఢ మాసం అంతా చేసుకున్నా కూడా మంచిది. ఈ మంత్రం ఎందుకంటే చేసుకోమని చెప్తారమ్మా, యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జ్యేష్ఠ మాసం అంటే గ్రీష్మ ఋతువు నుంచి మనం ఋతువు మారుతోంది. ఆ ఋతువు మారేసరికి ఏమవుతుంది అంటే మనకి పండగలు కూడా మీరు చూస్తే ప్రతి 2 నెలలకి మనకి ఒక పండగ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆ పండగ కూడా మీరు చూస్తే ఉగాదికి ఉగాది పచ్చడి అని చెప్పేసి, ఇప్పుడు వారాహి నవరాత్రులు అని చెప్పి, ఇక్కడ ఏమవుతుంది అంటే ఋతువు మారేసరికి జనరల్గా మనకి అంటువ్యాధులు సోకుతాయి. ఆ అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి బారి నుంచి మనం కాపాడుకోవడానికి, అంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి. ఇమ్యూనిటీని పెంచుకోవడం అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటే ఏదో మందులు వాడేసి, లేకపోతే చూడండి బోల్డ్ అన్ని మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ తినేసి ఇలాంటివన్నీ చేస్తే మన ఇమ్యూనిటీ పెరుగుతుందని మన భ్రమ. లేకపోతే బాగా నిద్ర లేదంటే అందుకే నీరసంగా ఉంది అంటారు. నిద్ర లేకపోతే అంటే రెస్ట్ లేకపోతే నీరసం వస్తుంది అన్నది కూడా ఏంటంటానంటే మైండ్లో అది ఒక వీక్నెస్ అనమాట. అంతే. మీరు నిద్రపోయారనుకో, సపోజ్ రాత్రి అంతా పడుకున్నారు, పొద్దున్న లేచిన తర్వాత మీకు బద్ధకంగా ఉంటుందా, మళ్ళీ హాయిగా ఫ్రెష్గా వర్క్ చేస్తున్నావా అని ఒకసారి ఆలోచిస్తే రోజులో ఎంత ఎక్కువసేపు నిద్రపోతామో ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. అంటే రెస్ట్ అన్నది అక్కడ దొరకటంలే. మీరు చూస్తే తిండి మీరు కనుక ఖచ్చితంగా ఫుల్గా ఫుడ్ తినేశారు, 4 hours తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది మీకు ఖచ్చితంగా. అంటే మీకు ఇది రోజంతటికి కూడా లేదు ఇది. అంటే అర్థం ఏమిటి అంటే మీకు ఈ 2 కాదు, ఇవి ఎందుకు అంటే జస్ట్ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే చేస్తున్నాం. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే బతకడం కోసం తినాలి తప్ప తినడం కోసం బతకూడదు చెప్తారు. కరెక్ట్. అంటే అది ఎందుకు అని అంటే మనకి ఎంతకాలం అంతే, ఆ శరీరం నిలబెట్టుకోవడానికి మాత్రమే తిండి. కానీ నిజంగా మీకు మీరుగా నిలబడాలి అంటే మీకు కావాల్సింది ఇంకో శక్తి ఉంది. అదేమిటి అంటే ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి పెరగాలంటే ఖచ్చితంగా మన ప్రాణశక్తి పెరగాలి. ప్రాణశక్తి పెరగాలంటే మనం సూర్యుడితో సంబంధం పెట్టుకోవాలి. ఆ సూర్యుడితో సంబంధం అదే మనకి నిజమైన ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ రావాలి అంటే మనం ఖచ్చితంగా మంత్రం ద్వారా మాత్రం, అంటే మంత్రం ఏం చేస్తుంది అంటే నేను ఆ ప్రకృతి ఏదైతే ఉందో ఆ రెండింటిని కలుపుతుంది. ఈ నన్ను ప్రకృతిని ఎప్పుడు కలుపుతుందో మనలో ప్రాణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనం ఎవరి స్వరూపం కింద మారుతున్నాం అంటే ప్రకృతి స్వరూపం కింద మారుతున్నాం. ఆ ప్రకృతి స్వరూపం కింద ఎప్పుడు మారుతారో ప్రకృతిలో ఏ చేంజ్, ఇప్పుడు మనకు వస్తుంది కానీ తుమ్ములు దగ్గులు చెట్టుకు వస్తున్నాయో చెప్పండి? రావు. ఎందుకంటే దానికి ఏం లేదు,
ఆలోచించే మెదడు లేదు. అంటే ఇక్కడ ఎనాలిసిస్ చేసే మెదడు ఎప్పుడుందో అప్పుడే మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు మీరు దీనికి బోల్డ్ వద్దు, పురాణ గాథే ఒకటి. హిరణ్యకశిపుడు, రావణాసురుడు వీళ్ళు ముగ్గురు వస్తారు చూసారా, వచ్చినప్పుడు ఏమిటి జై విజయలే 3 జన్మలు ఎత్తి మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళారు అని చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని ఏమడుగుతారు, భూమి మీద వెళ్ళిపోమని శపిస్తారు దూర్వాస మహాముని. వెళ్ళిపోమని శపిస్తే వెళ్ళిపోండి అంటే, అయితే మేము నిన్ను విడిచి ఉండలేము తండ్రి అని చెప్పారు. చెప్తే ఏమన్నారు, మీరు బోల్డ్ జన్మలు ఎత్తి నా దగ్గరికి, నా భక్తుల కింద ఉండి నా దగ్గరికి వస్తారా, లేకపోతే 3 జన్మల్లో నాకు విరోధులుగా ఉండొస్తారా అని అడుగుతారు. విరోధులుగా ఉన్నా పర్వాలేదు, తొందరగా వచ్చేస్తాం కదా 3 జన్మల్లో అని అంటారు. కానీ వాళ్ళు విరోధులుగా ఉన్నా మీరు చూస్తే ప్రతి క్షణం ఎవరిని తలుచుకున్నారు అని అంటే భక్త ప్రహ్లాద అని అంటారు. కానీ ప్రహ్లాదుడి కంటే ఎక్కువ తలుచుకున్నది హిరణ్యకశిపుడే. అంటే మనం ఏది అనాలిసిస్ చేస్తే అదే మనకు వస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ అదే. ఆయన ఫైనల్ గా ఎవరిని చేరాడు అంటే విష్ణువునే. అదే విష్ణువు చేతిలో చనిపోయాడు. అది అబద్ధం కాదు కదా, ఎందుకంటే నరసింహస్వామి రూపంలో వచ్చి విష్ణువే ఆయన్ని చంపాడు. అంటే అంతకంటే పరాకాష్ఠ ఏముంది భక్తికి? ఫైనల్ ఏంటి, మీరు దేవుడిని చూడాలనే కదా పూజ చేస్తున్నాం. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఏమిటి, అది అర్థం చేసుకోవడానికే మనం పూజ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం ఏదనుకుంటే అదే వస్తుంది మీరు చూసినప్పుడు. అంటే ఈ జబ్బులు కూడా ఎందుకు వస్తున్నాయి అని అంటే, మనం ఎక్కువ ఆరోగ్యం కావాలని చెప్పేసి మనం ప్రికాషన్స్ తీసుకోవడం, అంటే జాగ్రత్తలు తీసుకోవడంలో మనం దేన్ని ఇన్వైట్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే అనారోగ్యాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. అంటే నాకు వద్దు వద్దు అంటే మనం దాన్ని ఏం చేస్తున్నాం, కావాలి కావాలి అని తెచ్చుకుంటున్నాం. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా, చాలా హైజీనిక్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళే తొందరగా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందువల్ల అంటే ఎక్కువ ఆలోచన దేని మీద ఉంది, నాకు ఇది రాకూడదు అది అంటే వద్దొద్దన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్కువ మీరు తలుచుకుంటున్నారు. యద్భావం తద్భవతి, అదే వస్తుంది. ఏమి పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చూడండి, వాళ్ళు ఏమి ఉండరు. ఎందుకంటే నాకు ఒక ఆయన చెప్పారు, యాక్చువల్ ఏంటి అంటే, మనం ఇన్ని ఫాలో అవుతాం అమ్మా, ఈ మందు వేసుకోవాలి, ఇమ్యూనిటీకి ఇది తినాలి, పప్పు తినాలి, కూర తినాలి అని. ఇప్పుడు చూడండి, అసలు లేని వాళ్ళు పచ్చడి ఉత్తి కారంతో తింటున్నారు, కానీ వాళ్ళు మనకంటే బలంగా పనిచేస్తారు, మనమే ఈ బల్ల ఎత్తలేం కదా అని అన్నారు. మరి అప్పుడు ఈ ఎముకలు అవి గట్టి పడ్డంలో అర్థమే ఉంది, మనం ఒక కుర్చీ ఎత్తలేము. వాళ్ళు ఏమీ తినకుండా అవన్నీ ఎత్తుతున్నారు కదా, అంటే అక్కడ ఏం స్ట్రాంగ్ గా ఉండాలి, ఆత్మశక్తి. అంటే నేను చెయ్యగలను అని శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నంత, అంటే మనం దేన్ని ఇన్వైట్ చేస్తున్నాం అన్నది మనకు అర్థం అవ్వాలి. అది అర్థమయ్యేటట్టు చేసేది ఎవరు అంటే వారాహి. అంటే మనం చాలా తెలియకుండా మనం మంచిగా చేసుకుంటున్నాం అనుకుంటూ మన జీవితాన్ని మనమే ఏంటి చేస్తామంటే దుర్భరం చేసేసుకుంటాం. ఆ దుర్భరం నుంచి మళ్ళీ మనని సవ్యంగా ఎవరైతే నడిపిస్తారో ఆవిడే వారాహి. అందుకే సవ్య సాచి మన చక్కగా సరైన మార్గంలో తీసుకెళ్తుంది. కాకపోతే ఏంటంటే దండనాథ అంటే సరైన మార్గంలో తీసుకెళ్ళినప్పుడు సామధాన భేద దండోపాయములు ఉపయోగించాలి. కాబట్టి మనకి ఏంటి అంటే వారాహి అంటే అస్సలు భయం లేదమ్మా. నిజంగా కనుక అంటే మిగతా మంత్రాలు చదువుతాం కదా, వారాహి మంత్రం కనుక 3 సార్లు చదివే లోపలే మొత్తం ఇదంతా ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న చెత్త చెదారం ఏమవుతుంది, శుభ్రం అయిపోతుంది. అది మనకు క్లియర్ గా తెలుస్తుంది. 3 సార్లు, ఎక్కువ సార్లు కూడా కాదు. అంటే అందుకే వాళ్ళని రౌద్ర దేవతలు అంటే అర్థం ఏమిటి, నీలో ఉన్న రుద్రుడిని మేల్కొల్పే దేవతలు, అంటే జ్ఞానాన్ని మేల్కొల్పే దేవతలు. మరి జ్ఞానం రావాలి అంటే ఇప్పుడు మీకు స్టేట్ ఫస్ట్ రావాలనుకున్నారు, మరి అంత కష్టపడి చదువుకోవాలి కదా, ఆ కష్టం ఇష్టంగా చేయాలి. ఇక్కడ కూడా అంతే. అంటే ఆ జపం మనం ఎంత బాగా చేసుకుంటామో, ఏంటి అంటే ఉపాసన అంటే అస్సలు భయం లేదు, హ్యాపీగా చాలా హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మకి ఇంకా దగ్గరగా అయ్యే మార్గం అది. కాబట్టి ఉపాసనా పరంగా తీసుకోవాలన్నా అసలు భయపడక్కర్లేదు. అయ్యో ఇంట్లోకి తెస్తే, అంటే ఇంట్లోకి అమ్మని ఆహ్వానించడమే అదృష్టం. ఆవిడే వస్తే అన్ని సర్దుకుంటాయి కదా. ఏమిటి అంటే బీరువా మీ దగ్గర ఉంది, తాళం మీ దగ్గర ఉంది,
లాకర్లో మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కావాల్సినప్పుడల్లా తాళం తీసుకుని హ్యాపీగా మీకు వాడుకోవచ్చు కావాల్సింది అవి. వాడుకోవచ్చు కదా. అవును. అంటే ఆవిడే ఇంటికి వస్తే అంతే, అమ్మదై ఉంటే అన్నీ అన్నీ ఉన్నట్లే. ఉమ్. అది మనకు అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అంటే వారాహి అమ్మవారు చేస్తారు. ఉమ్. ఇలా మొదటి రోజు నుంచి లలిత చదువుకోవచ్చు లలిత అమ్మ అయితే. చదువుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా చేసుకునే వాళ్ళు కూడా నవరాత్రుల్లో ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకుంటూ దీపారాధన చేసుకోమని చెప్తారు. అయితే ఇందులో భాగంగా నైవేద్యాల విషయంలో ఒక సందేహం అడుగుతుంటారు, ఏవి ఇష్టం అండి అమ్మవారికి, ఏవి పెట్టమంటారు అని. జనరల్గా ఏంటి అంటే వారాహి అమ్మవారికి నువ్వుల పప్పు పొడితో చేసిన అన్నం పెడతారమ్మా. ఎందుకు అంటే ఆవిడకి నువ్వులు ప్రాశస్త్యము, అందుకని చెప్పి నువ్వుల పొడి, మీకు తెలుసు కదా నువ్వుల పొడి చేస్తారు కదా, ఆ పొడిని అన్నంలో కలిపి అదే నైవేద్యం పెడతారు అమ్మవారికి. అది కాకుండా గుడ అన్నం అంటే బెల్లం అన్నం పెడతారు, పరవాన్నం కూడా పెడతారు. ఇవి బాగా ఇష్టం అమ్మవారికి. అలాగే ఏ రంగు అమ్మవారు ఎక్కువ ఇష్టపడతారు? ఇక్కడ ఏంటి అంటే వారాహికి మెరూన్ కలర్ అంటే రెడ్ మెరూన్ కలిసిన కలర్ కూడా కట్టుకుంటారు. ఆవిడ కాలస్వరూపిణి కాబట్టి నీలం కూడా వేసుకుంటారు. నీలం మెరూన్ కలర్, డార్క్ మెరూన్ నీలం కూడా వేసుకుంటారు. ఎందుకంటే అమ్మవారికి మామూలుగా ఈ మెరూన్ కలర్ వాడతారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కాలం అన్నది నీలి రంగులో ఉంటుంది కాబట్టి నీలం యొక్క స్థితి. ఎందుకంటే వారాహి అమ్మవారు అంటేనే మన టైం అన్నదాన్ని అంటే మనం వాడుకోవడం రాక ఆ టైంని పాడు చేసుకునే మనకి ఆ టైంని ఎంత బాగా వాడుకోవచ్చు అని నేర్పించేదే వారాహి అమ్మవారు. అలాగే పుష్పాలు ఎటువంటివి ఇష్టపడతారు అమ్మవారు? పుష్పాలు కూడా రెడ్ కలర్ రోజ్ పువ్వులు పెడతారు మామూలుగా. నీలం కలర్ చామంతులు లాంటివి వస్తాయి, లవెండర్ కలర్ వాడతారు, రుద్రాక్ష పువ్వులని అవన్నీ పెడతారు. ఇవన్నీ సమర్పించవచ్చు అమ్మకి. అలాగే మీరు ఇందాక చెప్పినట్లుగా లలిత చదువుకోవచ్చు, అలాగే కవచాలు ఇవి కూడా పఠించవచ్చు. 9 రోజుల తర్వాత ఏంటమ్మా 10వ రోజు ఏం చేయాలి? ముఖ్యంగా 10వ రోజు అంటే మీరు పీఠం కింద పెడితే దాన్ని ఉద్వాసన చెప్తారు. ఆ పీఠం కింద పెట్టకపోకుండా మామూలుగా ఇలా పెట్టుకునే రోజు అంటే ఈ 9 రోజులు ఇలా లలితా సహస్రం చదువుకుంటాను, లేకపోతే కవచం చదువుకుంటా, హృదయం ఏదో ఒకటి అనుకుని చదువుకుంటున్నారు కదా. మామూలుగా చదువుకున్నప్పుడు రోజులాగే నైవేద్యం అది పెట్టేసి ఇంకా ఆ రోజుతో మీరు ఎన్ని రోజులు చెప్పుకున్నారో అన్ని రోజులతో హారతి ఇచ్చి ఆపేస్తారు. మరి చాలా మంది అనుభవాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా మేము గతసారి వారాహి నవరాత్రులు ఇలా జరుపుకున్నామండి. బాగా సాధన చేస్తూ ఉంటాము. అంటే పూజ కన్నా ప్రధానంగా మెడిటేషన్ కావచ్చు, సాధన, అమ్మవారి మంత్ర జపం ఇలా చేస్తూ ఉంటాము. ఇలా చేసే క్రమంలో అమ్మవారి రూపం చాలా ప్రస్ఫుటంగా కళ్ళ ముందు కదలాడుతోంది. అది ఎంతగా అంటే ఇంకా ఆవిడే వచ్చి ఎదురుగుండా నుంచుందా, మా ముందు కూర్చుందా అనే భావన. నిద్రపోయినా లేకుంటే ఆ నిమిషానికి ఇలా ఉన్నా, ఏదో ఏమరపాట్లో ఉన్నా ఆవిడే వచ్చి పక్కన నుంచున్నట్టుగా, అంటే ఇలాంటి భావనలు కలుగుతున్నాయి. అంటే ఇది నిజంగానే అటువంటి భావన, అమ్మ సాక్షాత్కారమేనా, లేకుంటే మానసికంగా నాకు అలా అనిపిస్తోందా అనేది ఒక సోదరు అడిగారు నన్ను. నేను ఆ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. నిజం చెప్తే మనం యద్భావం తద్భవతి, ఏ భావంలో ఉంటామో అది కనిపించడము అన్నది ఖచ్చితంగా నిజం. ఎట్ ది సేమ్ టైం ఆ ఎక్స్పీరియన్స్ని అక్కడతోనే మనం వదిలేసుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు వారాహి 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 అని ప్రతిరోజు అంటున్నారనుకోండి, మీకు ఎవరు కనిపిస్తారు? వారాహియే కనిపిస్తూ ఉంటుంది చుట్టూ. అవును. కానీ ఏంటి అంటే అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని ఏం చేయాలి అంటే మనం హృదయంలో పూర్తిగా అనుభవించగలగాలి. ఎప్పుడైతే అనుభవించడం మొదలు పెట్టామో అది నిజమైన ఎక్స్పీరియన్స్ కింద మారుతుంది. ఆ నిజమైన ఎక్స్పీరియన్స్ కింద ఎప్పుడైతే మారిందో మనకేమవుతుంది అంటే పూర్తిగా జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే అమ్మవారు ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు, లలితాదేవి వచ్చేసరికి ఇచ్చాశక్తి అంటే మనలో సంకల్పాన్ని ఇచ్చేది ఆవిడే. ఇచ్చిన దాన్ని ఏంటి అంటే క్రియాశక్తి, రాజశ్యామలాదేవి మనతో ఆ పని చేయిస్తుంది. చేయించిన తర్వాత వారాహి అమ్మవారు పూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువల్ల ఏమిటి అని అంటే ఈ జ్ఞానశక్తి అవడం వల్ల అక్కడి నుంచి వచ్చే జ్ఞానం ఏదైతే ఉందో అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అమ్మ, ఎందుకు అంటే ఆ మంత్రంలోనే ఉంటుంది. ఆ మంత్రం అంటే ఎలా ఉంటుంది అంటే మొత్తం మన 5 ఏదైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయో ఆ జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అందులో ఉంటాయి. ఆ జ్ఞానేంద్రియాల్ని మనం ఎలా వాడుకోవాలి? ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళకి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలు మనిషి డీవియేట్ అయిపోతూ ఉంటాడు ప్రతిదానికి. ఒక విజన్ ఉన్నవాడు ఏం చేస్తుంటాడంటే ఫోకసివ్గా ఉంటాడు. అవును.
వాడికి వాడి పని తప్ప రెండో కూడా ఉండదు. ఇక్కడ వచ్చేసరికి డీవియేషన్ నుంచి ఫోకస్ లోకి తీసుకెళ్ళడం అంటే అలాగే ప్రతి అవయం అంటే మనం చోటు చాలా వింటూ ఉంటాం. అంటే బోల్డ్ మంది వచ్చి మనకి బోల్డ్ అని చెప్తూ ఉంటారు, అవన్నీ మనం వింటాం. కానీ అందులో నాకే జ్ఞానం కావాలో అదే తీసుకోవాలి. అంటే అక్కర్లేనివన్నీ మనకు అనవసరం. ఇప్పుడు ఎవరో వస్తారు, వచ్చి ఏమంటారు, మిమ్మల్ని ఇలా అన్నారండి అంటారు, దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. అంటే మనకు అది జ్ఞానం కాదు, అది మనకు అంటే జ్ఞానమా జ్ఞానం కాదా, ఆ రెండింటిని విడగొట్టుకోగలిగిన విచక్షణ ఉండాలి మనకి. కొన్ని ఏంటి కొన్ని చోట్లకి వెళ్ళి మనం పనిచేయాల్సి వస్తుంది. అక్కడ ఏదో వాసనో పొగో ఏదో ఒకటి మనకు నచ్చదు, కానీ మనకు ఆ పని మాత్రం ఏమవ్వాలి, అవ్వాలి. అంతే తప్ప నాకు ఇక్కడ వాసన నచ్చలేదండి, ఇది అవుతుందండి అది అవుతుందండి అంటే కుదరదు. అంటే శరీరం మీద మనకు కొంచెం ఏం తగ్గాలి, కాన్షియస్, అది చర్మం మీద అది పోవాలి అంటే మళ్ళీ కావాలి. అందుకని చెప్పేసి ఈ 5 ఇంద్రియాల్ని ఎంత నిగ్రహంగా ఉంచుకోవచ్చు అన్నది వారాహి నేర్పిస్తుంది. 5 ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటేనే మనం టైంని మాత్రం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. లేకపోతే ఏంటి అంటే మనకున్న ప్రతి క్షణాన్ని మీరు ఎంత బాగా మీ టైంని యూటిలైజ్ చేసుకోగలుగుతారో అంత బాగా ఏమవుతుంది అంటే ప్రకృతిలో ఉన్న జ్ఞానం మొత్తం మీకు అర్థం అవుతుంది. ప్రకృతిలో ఏది చూసినా మీకు జ్ఞానం ఇవ్వడానికే వచ్చిందని మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా మన గురువే. ఈ గురువు నుంచి మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. లెర్నింగ్ ప్రతి గురువు నుంచి నేర్చుకోవాలి. నేర్చుకోవడం మానేసి వీళ్ళ నేను అనుకున్నది చేయలేదు కాబట్టి వీళ్ళు నాకు పడరు అంటే కుదరదు. నేను అనుకున్నది చేయాలని రూల్ లేదు, కానీ మీ నుంచి నేను ఒకటి నేర్చుకోవాలి, నా నుంచి మీరు ఒకటి నేర్చుకోవాలి. అందుకే మనం కలిసాం. అది మనకు అర్థమైందా, నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, అంటే ఎవరి దగ్గర ఏ ఎనర్జీ ఉందో అది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. అటు ప్రతి ఎనర్జీ నుంచి మనం ఏం చేయాలి అంటే నేర్చుకోవాలి. ప్రకృతి అంతా నేర్పించడానికి వచ్చిందే, అది పూర్తిగా అర్థం చేసుకునే శక్తి వారాహి అమ్మవారు. అందువల్ల ఏంటి అంటే మొత్తం ఈ ఇంద్రియాలపైన నిగ్రహం అన్నది వస్తుంది ఆవిడ వల్ల. అంతేకాకుండా వారాహి ఉపాసన నిజంగా చేస్తే మనలో ఉన్న 7 ధాతువుల్లో ఉన్న లోపాలు పోతాయి. అందుకే అక్కడ 8 ఆవరణలతో యంత్రం ఉంటుంది. ఆ 8 ఆవరణలు ఏంటి, మనలో ఉన్న రక్తం, మాంసం, మజ్జ, ఎముకలు, చర్మం, ఈ ధాతువుల్లో ఉన్న లోపాలన్నిటినీ, శుక్రం అన్నిటినీ పోగొట్టి చివరికి ఓజస్సు అంటే ఇంకా ఓజోవతి అని అంటారు అమ్మవారిని మీరు చూస్తే. ఓజోవతి ద్యుతిధర. ఆ ఓజోవతి అంటే ఏంటంటే ఇంకంతకంటే తేజస్సు కానీ అంతకంటే జ్ఞానం కానీ ఇంకోటి ఉండదు. అంత జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి వారాహి. కాబట్టి అది రావాలి అంటే ఏంటి అంటే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ రైటా తప్ప అన్నది అసలు లేదు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, అందరూ పూజ చేస్తున్నారు కానీ అందరికీ వారాహి కనిపించటం లేదు కదా, మీకే కనిపించింది. అంటే అర్థం ఏమిటి, మీరు కొంచెం ఎక్కువ ఏదో చేశారు. అంటే మిగతా వాళ్ళు చేసిన దానికంటే మీరు కొంచెం ఎక్కువ చేశారు. అంటే ఎక్కువ అంటే మీరు ఇంకొంచెం ప్రేమగానో దగ్గరగానో, లేకపోతే మీరు చేసింది ఆవిడకి ఏదో నచ్చింది కాబట్టి మీ చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కనిపిస్తూ ఉంది అంటే ఏం చేయాలి, మీరు దాన్ని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేయాలి. అంతే తప్ప నాకు కనిపించింది నిజమా అబద్ధమా ఆ అనాలిసిస్ తో ఏమవుతున్నావు అంటే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ని మనం వెనక్కి వెళ్తాం. అక్కడితో ఆగితే పర్వాలేదు, అట్లీస్ట్ అదైనా ఉంటుంది. కానీ మనం అక్కడ వెనక్కి వెళుతున్నాం. వెనక్కి ఎప్పుడు వెళ్తున్నామో మళ్ళీ నార్మల్. అదే కనుక అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని మనం నిజం అనుకుని మన గుండెల్లో పదిలంగా పరుచుకుని ఆవిడ ఏదైతే కనిపించిందో, ఎందుకంటే ఇక్కడ ఉపాసనలో పూర్తిగా భావనోపనిషత్తు అంటారు. శ్రీ విద్య ఉపాసన అంటే భావనోపనిషత్తు అంటే ప్రతి దాన్ని అనుభవించాలి. అదే సెన్సిటివిటీ అంటే మీకు కనిపించిన ప్రతిదాన్ని అనుభవించాలి. ఎప్పుడైతే అనుభవిస్తున్నారో గుండెల్లో మీకు ఒక అనుభవం అన్నది వస్తుంది. ఆ అనుభవమే మీకు జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ రైటు తప్పు ఇంక లేదు. పూర్తిగా వాళ్ళ లోపలిచ్చి ఆ ఎక్స్ప్రెషన్, అది ఆ మాట ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అదే వారు. ఎందుకంటే ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. ఉండి ఏం చేస్తుంది, కాలాన్ని ఫస్ట్ సరిచేస్తుంది. కాలాన్ని ఫస్ట్ సరిచేసి, ఎందుకంటే మనం ఫస్ట్ వేస్ట్ చేసేసేది అదే. అందుకే అమ్మవారిని చూడండి, విశుక్ర ప్రాణహరణ. విశుక్రము అంటే ఏమిటి, అక్కడ రాక్షసుల పేర్లు కూడా మనం వాళ్ళు ఎవరో రాక్షసులు ఇంత భయంకరంగా ఉంటారు ఇలాంటివన్నీ ఊహించుకుంటాం, అంటే మనకు తెలుసున్నట్టు. కానీ అది కాదు. విశుక్రము, శుక్రము అంటే ఏంటి,
తండ్రి నుంచి వచ్చే ఏదైతే ఉందో ఆ పదార్థం, ఆ బీజము, ఆ బీజ పదార్థం ఏదైతే ఉందో అది ఏంటి, మన శరీరాన్ని తయారు చేసి మనకి శక్తిని ఇస్తుంది. అంటే ఒక బాడీకి తండ్రి నుంచి వచ్చే బీజమే శక్తి. చర్మం దానివల్లే ఏర్పడుతుంది. విశుక్రము అంటే ఏంటి, శక్తిహీనత అని అర్థం. అంటే శక్తి ఏదైతే ఇవ్వాలో అదే ఏమిస్తుంది, శక్తిహీనతని. ఈవిడ ఏం చేస్తుందిట, విశుక్ర ప్రాణహరణ. అంటే మన లోపల ఆ విశుక్రం అంటే ఏంటంటే శక్తిహీనతను తీసేసి ఏమిస్తోందిట, శక్తిని అందిస్తోంది. ఆ శక్తి ఫస్ట్ పోవడానికి కారణం ఏమిటి, కాలం. మనం టైం వేస్ట్ చేయడమే. ఏంటంటే అయితే భూతకాలంలో ఉండి బాధపడుతూ ఉంటాం, లేదా భవిష్యత్ కాలంలో ఉండి టెన్షన్ పడుతూ ఉంటాం, అంతేకాని వర్తమానంలో ఉండం. అలాంటి వాళ్ళని ఫస్ట్ సరిచేసేది ఏంటంటే టైంలో. ఎప్పుడైతే వర్తమాన కాలంలో ఉండడం మొదలు పెట్టామో ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే మీ వర్తమాన కాలం మీకు హ్యాపీ. ఆ హ్యాపీ ఎప్పుడైతే ఇచ్చిందో ఈ శక్తి, మీరు ఎంత ఆనందంగా ఉంటారో అది స్లోగా ఎక్కడికి వెళ్తుంది, సహస్రార చక్రానికి పాకుతోంది. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంతి పెరుగుతోంది, పెరిగిన కొద్దీ ఏమవుతుంది, ఇల్లంతా ఫస్ట్ ఇంత ఇలా వచ్చి మొత్తం ఒక దీపం పెట్టగానే ఏమవుతుంది, ఆ కాస్త ముక్క ఉంటుంది, తర్వాత ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా చీకటంతా. అలాగే ఇది కాస్త ఏమవుతుంది, పైకి వెళుతోంది. పైకి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే మనలోని కన్ఫ్యూజన్, అంటే మన ఆలోచనలో ఉన్న ఫైటింగే మనకి రెండో శక్తి పోవడానికి కారణం. అంటే ఈడా పింగళా నాడులు ఉన్నాయి. ఈడా నాడు ఏం చెప్తుందిట, చెయ్యి అంటే పింగళా నాడు వద్దు అంటుందిట, ఇది చెయ్యి అంటే అది వద్దు. ఈ రెండు కొట్టుకున్నంతసేపు సుషుమ్నాగుండా ఏం పని చేయదు, కుండల్ని అన్నది ప్రసరించదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ రెండుని బ్యాలెన్స్ చేసేసి ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చేటట్టు, చెయ్యి అంటే ఇద్దరు చెయ్యి అని చెప్తారు, వద్దు అంటే ఇద్దరు వద్దని చెప్తారు. అది ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టారో కుండల్ని స్ట్రైట్గా పైకి వచ్చి హాయిగా సహస్రారంలో కలుస్తుంది. అప్పుడు మనకి అంటూ ఒక లైఫ్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఏం జరుగుతుందో తెలుసు, మనం ఏం చేయాలో తెలుసు, ఎందుకు జరుగుతుందో తెలుసు. ఇంకా మీకు ఇంకేం డౌట్లు లేవు కదా, హ్యాపీగా చేసుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అయ్యి కిందకి, ఇంకా ఇదంతా నిండింది, ఇలా కిందకు వస్తుంది. కిందకు వచ్చేసరికి ఇక్కడ రెండో మార్పు ఏమిటి అని అంటే ప్రకృతి అన్న దాంతో మనం కలవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే ఒక్కొక్క దాంతోనూ కలవడం మొదలు పెట్టామో, అమ్మో నాకెంత ఇచ్చిందమ్మా, నాకెంత జ్ఞానం ఉంది అని ప్రతి దాన్ని, ఆ జ్ఞానాన్ని మన లోపల నింపుకుంటాం. ఎప్పుడైతే నింపుకున్నామో అది ఇంకా కిందకి రావాలి కదా. కిందకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ విశుద్ధి ఆజ్ఞా చక్రాల మధ్యలో రుద్ర గ్రంథి అనే ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి విభేదన అన్నది ఈ యొక్క వారాహి ఉపాసన ద్వారా అవుతుంది. ఎప్పుడైతే రుద్ర గ్రంథి విభేదం జరుగుతుందో, జరగగానే ఏమవుతుంది అని అంటే తత్వం, పూర్తిగా తత్వంలోకి వెళ్ళి, అంటే అంతా ఒక్కటే. అప్పటి వరకు ఏంటంటే అంతా ఒక్కటే అని అంటూ ఉంటాం, కానీ మళ్ళీ దేనికదే ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నిజమైన అంతా ఒక్కటే అంటే అర్థం అవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ఇంక మనలో స్లోగా మార్పు వస్తుంది. అదే విశుక్ర అంటే ప్రతి భాగంలోనూ ఏదైతే శక్తిహీనత ఉందో దాన్ని తీసేసి ప్రతి భాగానికి, అంటే ప్రతి అవయవానికి శక్తిని ఎవరైతే, అంటే ప్రతి అవయవానికి, ప్రతి రంధ్రంలోనూ ఎవరైతే శక్తిని నింపుతారో అదే వారాహి. కాబట్టి ఆవిడ ఉపాసన చేస్తే పూర్తిగా మనం ఎలా అంటే దృఢంగా శక్తివంతులు అవుతాం. అమ్మ, మరి మీ అనుభవంలో వారాహి అమ్మవారి పూజ ఎలా అనిపించింది? మీరు మొదటిసారి అమ్మ గురించి తెలుసుకున్నప్పుడు, ఆ తర్వాత మీరు ఆరాధిస్తున్నప్పుడు కావచ్చు, వివిధ హోమాలు అవి చేస్తూ ఉంటారు మీరు విశేషంగా, అలాగే అమ్మవారి సేవలో నిత్యం తరిస్తూనే ఉంటారు. వారాహి అమ్మ గురించి ప్రత్యేకంగా మీ అనుభవం చెప్తారా? నిజంగా కూడా అంటే ఫ్రాంక్గా చెప్తే నేను చాలా బాగా చేసిన ఉపాసన అంటే రాజశ్యామల ఉపాసన. అవునా? కానీ ఎన్నిసార్లు రాజశ్యామలాదేవికి ఉపాసన చేసినా సరే, అంటే ప్రతిరోజు ఆవిడ పూజ మొదలుపెట్టి కళ్ళు మూసుకోగానే ఫస్ట్ వారాహి అమ్మవారు కనిపించేది. ఎందుకు అని అంటే అసలు తెలీదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒకటే అర్థమైంది, ఏమిటి అని అంటే రాజశ్యామలయే వారాహి, వారాహియే రాజశ్యామ, అంటే ఇద్దరు ఒక్కటే అని అనుకునే స్థితి. ఆ తర్వాత ఏంటి అంటే నాకు వారాహి అంటే ఇప్పుడు చెప్పింది వేరే, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే 25 years బ్యాక్ వేరే. ఆ వేరే ఏంటి అని అంటే చాలా భయం వేసేది. ఎందుకంటే అందరూ తలొక రకంగా వారాహి అమ్మవారి గురించి చెప్తూ ఉండేవారు.
చెప్తూ ఉండేసరికి అమ్మో ఎందుకు నాకు ఎందుకంటే నాకంత అంటే నేను శాంతంగా ఉండడం, ఎవరితోనూ అసలు గొడవలు ఇలా సాత్విక మనకేం అనుకున్నారు. వద్దు అని అనిపిస్తూ ఉంటుంది. ఉమ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే వారాహి చాలా కోపం ఇలా ఉంటుంది అని నేను చాలా విన్న తర్వాత గురూజీ ఒక్కటే చెప్పారు ఏంటి అని అంటే ఆ విన్నది కాదు మనం అనుభవించింది. అంటే అనుభవం. వేరే వాళ్ళు ఎవరో చెప్తే అది వాళ్ళ అనుభవం కదా, ఉమ్. నువ్వు చేస్తే నీకు అనుభవం వస్తుంది. అప్పుడు ఏమనిపించిందో అది నిజం తప్ప అది నీకు నిజం. అంటే వాళ్ళకి అది నిజం, ఇది అది నీకు నిజం. నిజం. అంతే కదా? కాబట్టి నువ్వు చేసినప్పుడు నీకు వచ్చిన అనుభవం నీది తప్పితే మిగతా వాళ్ళది వాళ్ళు కాదు. చెప్పినవి మనవి కాదు అని అన్నారు. ఉమ్. అని అనడం వల్ల స్టార్ట్ చేశాను. నిజం చెప్తే అంత భయం ఉన్నా సరే గురూజీ చెప్పిన ఆ ఒక్క మాటకే స్టార్ట్ చేస్తా. ఉమ్. స్టార్ట్ చేసిన వెంటనే నాకు నిజంగా చాలా భయం కదా. అయ్యేసరికి ఏంటి అంటే నేను పగలు చేద్దాం అనుకునేదాన్ని. ఉమ్. వారాహి అమ్మవారి పూజ అంటే పగలైతే అందరూ ఇంట్లో లేచి ఉంటారు కదా అని చెప్పేసి లేచి అంటే ఒక పిచ్చితనంలా, అంటే పిచ్చితనం అంటే నేను తర్వాత చాలాసార్లు లేనే నవ్వుకునేదాన్ని అనమాట. ఎందుకు అంటే నిజంగా అమ్మవారి కనుక వచ్చి ఏదైనా చేయాలంటే ఇప్పుడు చూడు కృష్ణుడిని జైల్లోంచి తీసుకెళ్ళినప్పుడు అందరూ మాయా నిద్రలోకి వెళ్ళారని చెప్తారు కదా, ఉమ్. అలాగే వీళ్ళందరూ వెళ్ళొచ్చు కదా. అంటే ఆవిడేమైనా నిజంగా కనుక నన్ను ఏమైనా చేయాలి అంటే వీళ్ళు ఎవరైనా అడ్డా అని తర్వాత అనుకునేదాన్ని, కానీ ఫస్ట్లో మాత్రం నాకు పగలు చేయాలి అని చెప్పేసి, ఎందుకంటే వీళ్ళందరూ ఉంటారు నాకు ధైర్యం కోసం అనమాట. కానీ ఎంత ట్రై చేసినా సరే అది కూడా నేను ప్రతిరోజు చేసేదాన్ని కాదు. మంగళవారం గురూజీ నాకు అది చెప్పారంటే మంగళవారం చేసుకో, నీకు ఆ భయం పోయాక రోజు చేసుకుందు అని. ఉమ్. ప్రతి మంగళవారం ఆ మంగళవారం రోజు ఖచ్చితంగా నాకు పగలు అసలు అయ్యేది కాదనమాట. ఆ. ఎలా అయినా సరే రాత్రి 11 దాటే వరకు మాత్రం నాకు ఖాళీ అయ్యేది కాదు ఏదో ఒక రకంగా. కానీ నేను ఒప్పుకున్నాను కదా దేవుడికి, కాబట్టి చెయ్యాలి అని చెప్పేసి చేసుకునేదాన్ని. చేసుకుంటే ఆ అమ్మ ఎంత కరుణామూర్తి అని అంటే మీరు నమ్ముతారు నమ్మరు అని కాదు. అయితే అది ఒక చిన్న పాప రూపంలో వచ్చి నేను ఒకవేళ కనుక ఆ రోజు పూజ చేయడం మర్చిపోతే, లేకపోతే ఆ రోజు మంగళవారం అని నాకు గుర్తు లేకపోతే అమ్మ చక్కగా వచ్చి ఏంటి అంటే చిన్న పిల్ల రూపంలో, అంటే 3-4 ఏళ్ల పిల్ల రూపంలో వచ్చి అమ్మ నేను కోలముఖిని వచ్చాను లే అని చెప్పేసి లేపి ఆ తర్వాత ఆవిడకి పూజ చేసిన తర్వాతను చక్కగా ఆవిడ వెళ్ళిపోయినట్టు చూసుకునేదాన్ని. అయ్యేసరికి ఆ అనుభవం ఎంత గొప్పది అని అంటే ఎందువల్ల అంటే ఆ భయం, ఎందుకంటే అంత పెద్దగా రౌద్రంగా అందరూ చెప్పినట్టు కాకుండా నాకు ఒక పాప రూపంలో కనిపించింది. ఆ పాపని నా కూతురు అనుకోవడంలో నాకు అసలు ఏమి బాధ లేదు. దానికి తోడు నేను హ్యాపీగా కూడా ఆవిడని ఎంజాయ్ చేసేదాన్ని. అలా ఎంజాయ్ చేస్తూ చివరికి నాలో ఉన్న భయాన్ని పోగొట్టి ఈరోజు నాకు వారాహి అంటే ఇష్టము, వారాహి అంటే మీకు భయం లేదు, అంటే ఎవరికి భయం లేదు అని చెప్పేటట్టు, అంటే అంత ధైర్యంగా నేను చెప్పగలిగేటట్టు చేసిన తల్లి ఆవిడ. అంటే మనలో ఏదైనా భయం అంటే లోపాలు అంటే అవే కదమ్మా, ఆ పిరికితనం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి నేనున్నాను అని ఆవిడ ధైర్యం ఇవ్వడమే కాకుండా ఇప్పుడు మనం ఇంకోళ్ళకి ధైర్యం చెప్పే స్థితికి ఆవిడ తీసుకువెళ్ళడము అంటే మరి అది ఆ కరుణామయి తప్ప ఇంకెవరైనా చేయగలరా? అందుకని జగన్మాత అసలు ఆవిడంటేనే భయం లేదు. నిజం చెప్పాలి అంటే రాజశ్యామల లలితమ్మ ఎంత సాఫ్ట్ అనుకుంటున్నామో అంతకంటే సాఫ్ట్ వారాహి అమ్మ. చాలా బాగా అంటే ఎంతో ముద్దుగా చూసుకుంటుంది, ఆవిడే తల్లి అవుతుంది, ఆవిడే కూతురు అవుతుంది, మన ప్రేమగా చూసుకుని ఎలా అయినా మనలో ఏ లోపం ఉందో దాన్ని పోగొట్టి మనతో హాయిగా పూజ చేసుకునేటట్టు. అంటే భయంతో ఎప్పుడు చేయకూడదు, అంటే అంత టెన్షన్గా మనం పూజ చేయకూడదు, హాయిగా చేసుకోవాలి, ఎందుకంటే ప్రేమగా చేసుకోవాలి. అది వచ్చే వరకు కూడా మన దగ్గర నుంచుని మనకు అది వచ్చిన తర్వాత ఆవిడ పూజ చేయించుకోగలిగిన గొప్ప తల్లి ఆ వారాహి మాత్రమే. నిజం, అదైతే అర్థమవుతుంది మీ కళ్ళల్లో చూస్తే. అంటే మొట్టమొదటిసారి పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ప్రారంభించుకోవచ్చమ్మా నవరాత్రులు. వాళ్ళకి ఇంకా ఈ తేదీ ఇలా అని కాకుండా ఈ సంవత్సరం అనో ఇలా ఏం లేకుండా చేసుకోవచ్చు హాయిగా, చక్కగా ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు. లేకపోతే మీరు అన్నట్టు లలిత అమ్మవారి ఫోటో పెట్టుకున్నా అలా కూడా చేసుకోవచ్చు. ఏ దేవుడు ఫోటో పెట్టినా పర్వాలేదు, మనం ఎవరిని తలుచుకున్నా అందరూ అందులో కనపడాలి, స్థాయికి చేరుకోవాలి. అదే ఫైనల్ కాబట్టి మనం మొదటే దాంతో మొదలు పెట్టాం అనుకోండి, అప్పుడు ఫైనల్ గా కొంచెం ఈజీగా చేరుతాం. ఎందుకంటే మళ్ళీ ఆ తారతమ్యం ఎప్పుడైతే లేదో హాయిగా చేరగలుగుతాం. వ్యత్యాసం చూపిస్తాం మనం. సరస్వతి అంటే జ్ఞానానికి, లేకపోతే లక్ష్మీ అమ్మవారు అంటే సంపదకి, ఇలా
పార్వతి అమ్మవారి ధైర్యానికి అని ఇలా ఎక్కడికక్కడ మనం బార్డర్లు పెట్టాం. అది మన తప్పు. వాస్తవానికి. ఎందుకంటే నిజం కూడా చూడండి, లక్ష్మీ అమ్మవారు సంపద అంటే జ్ఞానం కూడా ఒక సంపదే కదా. సంపదే. అవును. విజయలక్ష్మి శివుడు విజయలక్ష్మి. జ్ఞానం అని అంటారు. మరి శివయ్య, మీరు ఆ కథ మీకు తెలిసినో లేదో, ఏంటంటే కుబేరుడి దగ్గరికి అమ్మవారిని పంపిస్తారట. ఎందుకంటే అమ్మవారు అంటుందిట, అందరూ నగలు పెట్టుకుని వెళ్ళారయ్యా, నాకు కూడా నగలు కావాలి అని. అంటే శివుడు ఏం చేస్తాడట, చిటికెడు విభూది ఈవిడ చేతిలో వేసి, ఈ విభూది ఎంత తొగితే అన్ని నగలు తెచ్చుకో అమ్మా అని చెప్తాడట. చెప్తే ఆవిడ వెళుతుందిట. వెళ్ళి ఏంటి త్రాసులో ఆ విభూది వేసి, అయ్యా ఇది ఎంత తూగితే అన్ని నగలు ఇవ్వమన్నారు స్వామి అని చెప్తుందిట. చెప్తే ఈయన వేయడం మొదలు పెడతాడు. ఆయన ఖజానా అంతా ఖాళీ అయిపోయినా ఈ విభూదికి తగలదట. అప్పుడు పార్వతీదేవికి కుబేరుడు ఒకటే చేస్తాడట, ఒక దండం పెట్టి, అమ్మ నీకే నగలు కావాలో పట్టుకెళ్ళి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకెళ్ళు, కానీ విభూది మాత్రం తేకు, నేను దాంతో తూగిది ఇవ్వలేను అని చెప్పేసి. అంటే అంత ఐశ్వర్యం ఐశ్వర్యకారకుడు ఆయనే కదా. ఐశ్వర్యకారకుడు. ఐశ్వర్యకారకుడు ఆయనే. ఈ కుబేర స్వామి కథ కూడా కాదు. ఏంటి అని అంటే, ఒకసారి నిజంగానే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి పీఠంలో. ప్రాబ్లమ్స్ వస్తే, ఏంటి స్వామి ఇన్ని గొడవలు, అసలు అమ్ముంటే ఎంతో అలా బాగుంటుందంటారు కదా, ఇంతలా అవసరమా అని అన్నప్పుడు శివయ్య ఏంటో తెలిసి ఇలా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించింది. ఆ స్పర్శ ఇప్పటికి కూడా ఉన్నది. ఇలా చెయ్యి పట్టుకున్నట్టు అనిపించిన తర్వాత, నేనున్నాను కదా, అంతే. ఆ నేనున్నాను కదా తర్వాత ఎంతో హాయిగా అయిపోయిందని అనిపిస్తుంది. ఆ ధైర్యం ఇచ్చారు. అంటే అదే ఐశ్వర్యమే కదమ్మా. ఇవే కదా కావాలి. ఎందుకంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో డౌన్ అవ్వకుండా నుంచో పెట్టడం ఏదైతే ఉందో అదే ఐశ్వర్యం. అందువల్ల ఏంటి అంటే, ఇక్కడ పార్వతీదేవి ధైర్యం అంటే, ధైర్యం ఒక లక్ష్మి. అలా అని ఆవిడ సంపద కూడా ఇస్తుంది. ఎందుకంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అవును. అంటే ముగ్గురు ఒక్కటే ఇక్కడ. ఆ త్రిమూర్తులు, త్రిశక్తులు అవన్నీ కలిపితేనే లలితా స్వరూపము. అంటే ఇవన్నీ ఒక్కటే 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 అని అర్థం చేసుకోవడానికే మనకి వివిధ రూపాల్లో. ఎందుకంటే మనం ఎలా అయితే వివిధ రూపాల్లో ఉన్నామో అలాగే వాళ్ళు కూడా వివిధ రూపాల్లో. ఎందుకంటే నా రూపానికి ఒకటి నచ్చుతుంది, మీ రూపానికి ఒకటి నచ్చుతుంది. ఆ నచ్చిన దానికి మనం చేసి మళ్ళీ ఇదంతా ఒక్కటే, అలాగే అదంతా ఒక్కటే, ఇదంతా ఒక్కటే, మొత్తం అంతా కలిపితే ఒక్కటే అని తెలుసుకో. అంటే ఈ రెండు కింద ఉండి ఒకటి కింద అవడం మనకి నేర్పించడమే. కాబట్టి మీరు ఏ ఫోటో పెట్టైనా సరే వారాహిని కొలుచుకోవచ్చు హ్యాపీగా. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.